హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండ టాప్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మనం ఇప్పుడు ఖైరతాబాద్ మహాగణేశం దగ్గర ఉన్న మండపం దగ్గర ఈ రోజు 18వ రోజు మా ఈవినింగ్ టైంలో ఉన్నామండి. టోటల్ గా ఈ రోజు మన ఖైరతాబాద్ గణేశం అప్డేట్ ఎలా ఉంది, ఎంతవరకు వచ్చింది అనేది వరకు చూద్దాము. అస్సలు మిస్ అవ్వకుండా మనతో పాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీ గణేష, గమ్ గణపాయ నమః. సో మన గణపతి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. సో మండపం యొక్క అప్డేట్ చార్ట్ చూపించండి, కొంచెం మండపం యొక్క అప్డేట్స్ అనేది చూపిస్తాను. సో కంటిన్యూ వాచ్, మళ్ళీ నన్ను చూపిండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఖైరతాబాద్ మహాగణేశం దగ్గర 18వ రోజు ఈవినింగ్ కాదు, ఆఫ్టర్నూన్ 3:30కి అట్లా ఉన్నామండి. యాక్చువల్లీ మార్నింగ్ అప్డేట్ నేను మిస్ అయ్యాను. ఇది క్రేన్తో లిఫ్ట్ చేశారంట. మన గణేశం యొక్క బాడీని మధ్యకి లిఫ్ట్ చేసి మధ్యకి పెట్టారు. చూడండి, మెయిన్ మిడిల్కి వచ్చింది చూడండి. ఆ మిడిల్ పార్ట్ని నేను ఈరోజు మీకు చూపిద్దాం అనుకొని మిస్ అయ్యాను. నేను అనుకోకుండా లేట్ అయింది ఈరోజు వచ్చేసరికి. సో చూడండి ఫ్రెండ్స్, ఆ పార్ట్ నేను ముందు నుంచి క్లోజ్లో చూపిస్తాను మీకు, అస్సలు మిస్ కాకుండా చూడండి. ఎక్కడ ఏమనరు. దగ్గర నుంచి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మన మహాగణేశుని యొక్క కాళ్ళు, 2 కాళ్ళు ఆయన యొక్క బాడీని ఫిట్ చేశారండి గణేశుడి. చూడండి, ఎంత దగ్గర నుంచి చూస్తే ఎంత బాగుందో చూడటానికి వ్యూ కదా. నిజంగా చాలా బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఫోటో తీయడానికి? వరంగల్ నుంచి వచ్చారా? గ్రేట్ కదా. ఓన్లీ వినాయకుడి కోసమే వచ్చారా? గ్రేట్ అండి మీరందరికీ. మళ్ళీ వస్తారా? అదే అంటే అప్పుడప్పుడు వస్తుంటారు. గ్రేట్. రండి, ఇంకా అసలు తయారవ్వాలా, తయారైన తర్వాత రండి, చూడటానికి ఇంకా బాగుంటది. అదే ఇంకా మెయిన్ ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వర్క్. ఇంకా ముందు ముందు చూడడానికి ఇంకా బాగుంటది. అదేలే. చూడండి ఫ్రెండ్స్, ఇది ముందు కాళ్ళు, మధ్యలో స్వామివారి బొజ్జలు. చూడండి, బొజ్జపాటు మాత్రం భలే ముద్దుగా ఉందండి. అది ఆ పైన ఉంది చూడండి, అది స్వామివారి బొజ్జ. ఆ పైన ఉంది చూడండి, అది చెస్ట్ పార్ట్. ఇంకా తల పార్ట్ ఫిట్ చేయలేదు, అది ఇంకా వర్క్ నడుస్తుందంట. చూడండి, క్లోజ్ నుంచి చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఫ్రెండ్స్, ఇది మనం మండపం యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్నామండి. లెఫ్ట్ సైడ్ వర్క్ అనేది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము. ఇది మాత్రం ఏం గ్రోత్ లేదండి, ఇది మండపం అయితే ఫిక్స్ అయిపోయింది. ఇంక ఇది వెల్డింగ్ వర్క్ నడుస్తుందండి. ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం వర్క్ జరగట్లేదు. ఓన్లీ ఇక్కడ వినాయకుడిని ఫిక్స్ చేయడం, తర్వాత మట్టి పాట అదంతా చూపిస్తారు, అదంతా తయారు చేస్తారు. వీళ్ళు మాత్రం మండపం ఫిక్స్ చేసిన వాళ్ళు మాత్రం ఇప్పుడు లేరు. వాళ్ళు చాలా రోజులు ఇప్పుడు దాకా పని చేసి ఉన్నారు కదా, ఊరికి వెళ్ళారంట రెస్ట్ తీసుకోవడానికి. ఇప్పుడైతే గణేశం యొక్క వెల్డింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము వినాయకుడిని టోటల్గా బాడీ మొత్తం ఫిక్స్ చేశారు కదా, పైనుంచి కింద వరకు. ఇంకా తలపాటు అది వెల్డింగ్ వర్క్ నడుస్తుంది, అది ఒకటే ఫిక్స్ చేయాలన్నమాట. సైడ్ నుంచి చూపిస్తాను మన వినాయకుడి వ్యూ. మన బొజ్జపాటు మాత్రం చాలా పెద్ద సైజే ఉంది సార్, ఎందుకంటే మహా భారీ గణనాథుడు కదా, 70 feet గణేష్ కదా, అందుకని కొంచెం పెద్దగానే కనిపిస్తున్నాడు అనమాట. సో కానీ మన వినాయకుడి బొజ్జును చూసి దయచేసి దిష్టి పెట్టి కాకండి మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ. ఎందుకంటే మన వినాయకుడికి బొజ్జే అందం కదా, ఆ బొజ్జుతోనే ఆయన ముద్దుకుంటాడు అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకా ముందు నేను ఇంకా నెక్స్ట్ మండపం వర్క్ చూపిస్తాను అనమాట. సో కంటిన్యూ వాచ్ చేయండి. ఇదిగో నేను ఇప్పుడు మండపము రైట్ సైడ్లో ఉన్నాను అనమాట. ఇందాక లెఫ్ట్ సైడ్ చూపించాను కదా, ఇప్పుడు నేను రైట్ సైడ్ పార్ట్ చూపిస్తున్నాను నేను మీకోసం. ఇక్కడ వెల్డింగ్ వర్క్ నడుస్తుందండి. స్వామివారి ఫేసెస్కి మొత్తం ఈసారి సప్తముఖ అంటున్నారు, అంటే 7 ముఖాలు ఉన్న గణేశుని తయారు చేస్తున్నారు. సో 7 ముఖాలు అంటే మరి 7 ముఖాలు తయారు చేసి మళ్ళీ వాటికి వెల్డింగ్ వర్క్ కూడా చేయాలి కదండి. సో చూడండి, ఇదొక ముఖము, నేను మొత్తం 7 ముఖాలు చూపిస్తాను నేను మీకు. ఇక్కడ ఒక ముఖం ఉంది, ఇది ఏ అమ్మవారిదో అయ్యవారిదో తెలియదు. ఇక్కడ ఒక ముఖం ఉంది, ఇక్కడ ఒక పక్కన ఒక ముఖం ఉంది. ఇంకా చూపిస్తాను ఆగండి. చూడండి ఎంత బాగా తయారు చేశారో ఆ ముఖం కూడా, అసలు చూడటానికే ఎంత నీట్గా ఉంది. ఇంకా ఆల్రెడీ ఫిక్స్ చేసిన తర్వాత ఇంకెంత బాగుంటుందో చూడండి. ఇక్కడ ఒక ముఖం ఉంది, ఇది పెద్ద సైజులో ఉంది. నాకు తెలిసి ఇది వినాయకుడిది పెద్ద సైజులో ఉన్నాయని వినాయకుడికి సంబంధించింది అనుకుంటున్నాను నేనైతే. చూడండి
ఇంకా మెయిన్ వినాయకుడిది పెద్ద ముఖం ఉంటుంది. ఆ తర్వాత అక్కడ పక్కన తగిలిచ్చారు, అది నేను చూపిస్తాను నేను మీకు లాస్ట్లో. ఇక్కడ ఇంకోటి డయాగ్రామ్ కూడా గీస్తున్నారు ముఖందే. చూడండి ఇక్కడ ఒక డయాగ్రామ్ గీస్తున్నారు. ఇంకా ఇక్కడ చూడండి డయాగ్రామ్స్ గీస్తూనే ఉన్నారండి. ఇక్కడ వీళ్ళు పెద్ద సాంగ్స్ పెట్టుకొని వింటూ వర్క్ చేసుకుంటున్నారు. ఆ సాంగ్స్ మనకి వినిపించలేదు, నేను కావాలని కట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆ సాంగ్స్ మనకి ఎక్కువ మన యూట్యూబ్లో పడకూడదు అనమాట, కాపీ రైట్స్ వస్తాయి. అందుకే నేను దాన్ని మీకు వినిపించటం లేదు ఆ సాంగ్స్ని. చూడండి ఇదొక ముఖం అన్నమాట. చూడండి ఇన్ని ముఖాలు తయారు చేసుకొని పెట్టుకొని తర్వాత ఫిక్స్ చేస్తారనమాట అన్నీ. ఈ ముఖాలన్నిటికీ వెల్డింగ్ వర్క్ కూడా నడుస్తుందండి స్వామివారి ముఖానికి. చూడండి చూడండి వెల్డింగ్ వర్క్ చేస్తూనే ఉన్నారనమండి వాళ్ళు. కంటిన్యూ వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ రండి, ఇప్పుడు నేను వినాయకుడి యొక్క మెయిన్ పార్ట్ ముఖం అండి. ఆ ముఖం వెల్డింగ్ వర్క్ చేసి అక్కడ పైన తగిలిచ్చారు చూడండి, నేను మీకు క్లోజ్లో చూపిస్తాను. ఆ ముఖం ఇదిగో ఇదండి ఆ వినాయకుడు భారీ ఫేస్ అనమాట. అంటే ఆయనకి మెయిన్ 70 feet గణేశుడు కదా, అందుకే కొంచెం పెద్ద ముఖం వచ్చిందండి. చూడండి అది లాస్ట్లో ఇంకా వెల్డింగ్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత వినాయకుడికి పెట్టడానికి ఫిక్స్ చేస్తారనమాట. వీటన్నిటికీ క్రేన్ సహాయంతో ఫిక్స్ చేస్తూ ఉంటారండి వాళ్ళు. చూడండి ఇంకా చూడండి మన భారీ బంధనాలను తయారు చేయాలంటే పాపం ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో. సో కంటిన్యూ వాచ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అండి మన భారీ గణేశుడి మండపం కూడా ఎంత పైకి వచ్చిందో చూడండి. 70 feet కాబట్టి ఈసారి గుడికి మించిపోయిందనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ ద టాక్.